ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. వివాదాస్పదమైన, అవగాహన లోపభూయిష్టమైన అనేక సంగతుల విషయంలో మనకంటూ ఒక అవగాహన, జ్ఞానయుక్తమైన ఆలోచన సమాజం దృష్టికి, దేవుని దృష్టికి, మన మనస్సాక్షి దృష్టికి కూడా మనం సరి అయిన మార్గంలోనే నడుస్తున్నాం అనే విధమైనటువంటి సమన్వయ తత్వం మనకు బైబిల్ ప్రకారంగా దేవుడు నేర్పిస్తున్నాడు. వాటిని సరిగ్గా నేర్చుకోకపోతే మన వల్లే సమాజానికి నష్టం జరగవచ్చు. వాటిని సరిగా నేర్చుకోకపోతే సమాజం ద్వారా మనం నష్టపోవచ్చు. మనం అనవసరంగా కొందరిని శత్రువులుగా మార్చుకున్నట్లు అవుతుంది. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి ఒక మాట నేను మీ ముందు పెడతాను. తీతు పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మనకు సెలవిచ్చిన ఆ మాటని ప్రస్తుత క్రైస్తవ సమాజం తప్పక గుర్తించాలి, పాటించాలి. నేను దేనిని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం అవడానికి ముందు ఈ లేఖనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చదువుతున్నాను, చూడండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నింటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము అని రాయబడింది. పరపక్షమందున్నవాడు మనకు ఎదురాడకుండా, వాడికి అనడానికి అవకాశం మనం ఏమి ఇవ్వకుండా, అతను ఒకవేళ అనడానికి ప్రయత్నించినా సిగ్గుపడాల్సిన పరిస్థితులు అక్కడ మనం నెలకొల్పగలగాలి. అరే, మేము పొరపాటుగా మాట్లాడేసాం, వాస్తవానికి వీరు యథార్థవంతులు, వీరు నీతిమంతులు అనేటట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడిన ఇంకొక మాట ఏమిటంటే, పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పకుండునట్లు అని అన్నాడు. కానీ ఈరోజు పరపక్షమందున్నవాడు అన్యాయముగానే మన మీద చెడ్డ మాటలు పలకడం అదంతా జరుగుతుంది. చాలా స్పష్టంగా మత్తయి సువార్త 5:11 కూడా రాయబడింది. ఆయన నిమిత్తము చెడ్డ మాటలు, హింసలు, అవమానాలు ఉంటాయని. మన ప్రమేయం లేకుండానే, మన స్వయం కృతాపరాధం లేకుండానే సమస్యలు, శ్రమలు, అవమానాలు, నిందలు మీదికి వస్తాయి. నిజమే. ఎందుకంటే లోకం క్రీస్తుని ద్వేషిస్తుంది, ఆయన్ని ప్రేమిస్తున్న మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఈ కారణం చేత ఖచ్చితంగా మన మీద అనవసరమైన నిందలు మోపుతారు. కానీ ఓ సమస్యకు మనమే కారణం అవుతున్నామంటే అది మన బుద్ధిహీనతే కదండి, అది మన తెలివి తక్కువతనమే కదండి. ఒక సమస్యను మనమే సృష్టించుకుంటున్నామంటే మన త్యాగస్తు బుద్ధి కాదా అది? పౌలు గారు సువార్త నిమిత్తము దేనినైనా నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. పౌలు గారు సువార్త జరిగించడం కోసం ధర్మశాస్త్రము కూడా చేయాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం చేయని అవసరం లేదని చెప్పిన పౌలు గారే ధర్మశాస్త్రాన్ని జరిగించవలసి వచ్చింది. తన ప్రియ శిష్యులైనటువంటి తిమోతికి సున్నతిని జరిగించవలసి వచ్చింది. కారణం ఏమిటి అంటే ఆ చుట్టూ ఉన్నవారు రక్షింపబడు నిమిత్తం. కాబట్టి కొందరిని రక్షించుకోవడం కోసం దేన్నైనా నష్టపోవడానికి ఇష్టపడ్డ పౌలు గారిని వెంబడిస్తున్న క్రైస్తవ సమాజమే అయితే ఒక చిన్ని సలహా, ఓ స్పష్టమైన విధానం: మన చర్చెస్ పైన హారన్స్ పెట్టడం మానేయండి. దయచేసి చర్చెస్ పైన హారన్ పెట్టడం మానేయండి. ఈరోజు ఒక చోటికి వెళ్ళి ఒక ప్రాంతంలో స్థలం తీసుకొని మేము ఇక్కడ చర్చ్ కట్టాలనుకుంటున్నాం అంటేనే ప్రజలు భయపడిపోయి మాకు చర్చ్ వద్దయితే, మేము చర్చ్ అయితే మేము అమ్మము అని అంటున్నారంటే కారణం ఏమిటో తెలుసా? ఒకే ఊరిలో నలువైపులా 4-5 చర్చెస్ ఉన్నాయి. వారు ఖచ్చితంగా హారన్స్ పెడుతున్నారు. ఎటువైపు పెడతారు? ఎవరు లేని వైపు పెట్టరు, ఊరి వైపే పెడతారు. ఇలా ఊరు చుట్టూ చర్చెస్ ఉండి ఊరి మధ్యలోనికి హారన్స్ పెడుతుంటే అది సువార్త ఎలా అవుతుంది? ఏమండి, సువార్త విననివ్వడానికి వీలు లేకుండా నాన్ సెన్స్ జరుగుతుంది. లోకం చేసినట్లే మనం చేయకూడదు. మనం హారన్స్ పెడుతున్నాం. చర్చికి దగ్గరలో ఎవరైనా రోగులు ఉన్నారు, లేదంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు ఉన్నారు. ఎలా నిద్రపోతారు? ఎలా ప్రశాంతంగా ఉంటుంది? మీరు చెప్పండి. దేవుడు అల్లరికి కర్త కాడు. కానీ ఈ హారన్ పెట్టి సువార్త వినిపిద్దాం అనే ఆలోచనలో మనం చేస్తున్న దాంట్లో కూడా కొంత అల్లరి ఉంది. దీన్ని తప్పక ఖండించాలి. సత్యాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి, పొరపాటును యథార్థంగా ఖండించాలి. అప్పుడు పరాయి పక్షం అందున్నవాడు కూడా మనలో మాట అనడానికి భయపడతాడు. దయచేసి చర్చ్ పైన హారన్ అనౌన్స్మెంట్ ఏదైనా ఉంటే ఆన్ చేయండి. అంతేగాని పాటలు పాడుతున్నప్పుడు, మిగతా వాక్యం చెప్పుకునేటప్పుడు అక్కర్లేదండి. సువార్త చెప్పేటప్పుడు ఆన్ చేయండి. మిగతా టైంలో దాన్ని ఆన్ చేయకండి. అలా మనం మన చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకు, మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం సహకారిగా, వారిని అర్థం చేసుకున్న వారిగా, వారి పరిస్థితులకు కూడా మనం అనుగుణంగా నడుచుకోవడం వల్ల వారు ఖచ్చితంగా మన ప్రేమను గుర్తిస్తారు. లేదు వారు ఏదైనా కారణం ఉంటేనే అది ఆన్ చేస్తారు, పెడతారు, మనం వినాలి అని అనుకుంటారు. కానీ అలా లేదండి. మనం ప్రశ్నిస్తున్నాం, వాళ్ళు పెట్టట్లేదా గొడవల మీద అని. ఎందుకండి ఇదంతా అజ్ఞానం? పౌలు గారు సువార్త కోసం, దేవుని జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నారు. పౌలు గారే బ్రతుకుంటే హారన్ ఆఫ్ చేస్తాడా లేదా? మీరు చెప్పండి.
ఇంకే వేరే డిస్కషనే వద్దు. పౌలు గారు బ్రతుకుంటే అరే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా సువార్త వారు వినకుండా ఇదే ఆటంకం అవుతుంది అని ఆటంకాన్ని ఆపుతాడా ఆపడా? మనం చేయట్లేదు అంతే. అందుకే WCM చర్చెస్లో దేని మీద హారన్ ఉండదు. లోపట ఉన్న సౌండ్ కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఒకవేళ బాక్స్ బయట పెట్టాల్సి వచ్చినా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వినబడేటట్లే పెట్టుకుంటాం. ఇలా మనం చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వారు ఇబ్బంది పడరు కదా. ఎప్పుడైనా మనం మాట్లాడితే మనం చెప్పేది వింటారు. ఎంత పెద్ద సభ పెట్టినా సరే ఇన్ టైంలో మనం ముగించుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడానికి. రిక్వెస్టబుల్ గా, ప్లీజింగ్ గా మనం నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. మరలా నేను మిమ్మల్ని అందరినీ బతిమాలుతున్నాను. ఈ రోజు ఒక చోట చర్చికి ప్లేస్ అంటేనే బాగా అల్లరి చేస్తారండి అనేస్తున్నారు. ఇలాంటి బురదను మనం తుడుచుకోవాలి. దయచేసి వినండి. మీరు ఎంత దూరం ఉండి ఈ మాటలు వింటున్నారో ఇందులో ఉన్న వాస్తవాన్ని గమనించి. అలా ఉండి చాలా ఆత్మలు రక్షింపబడ్డాయి మీకు తెలీదా? ఆ హారంలోంచి శబ్దాలు విని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మారిపోయారు మీకు తెలీదా? నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా రక్షించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎప్పుడు ఏ సందర్భంలో వాడుకోవాలో బాగా తెలుసు. ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎక్కడికో పంపించి ఆత్మహత్య చేసుకుంటున్న వారి తలుపు కొట్టి మరి వారిని విరమింపజేసిన దేవుడు ఆయన. దయచేసి అన్నదమ్ములారా, దాని ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ వాటిల్లుతుంది. ఒక చోట చర్చ్ కడుతున్నాము, స్థలం కావాలి అంటే వారు భయపడిపోవడానికి ముఖ్య కారణం హారన్స్ పెడతారు, అల్లరి చేస్తారు, ప్రశాంతంగా చేసుకోరు అని. రెండవది మతపరమైనటువంటి వివాదము, మతపరమైనటువంటి ఈర్ష్య ప్రజల్లో ఆల్రెడీ రగులుస్తున్నారు కాబట్టి ఆ కారణం కూడా ఉంది. కాబట్టి రెండు కారణాల విషయంలో మనం ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజం అంతా దయచేసి మిమ్మల్ని బతిమాలుతున్నాను, మనం అల్లరికి కర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మట్లేదు, అల్లరికి కర్త కాని దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మన దేవుడు అల్లరికి కర్త కాడు, అల్లరి చేస్తే ఒప్పుకోడు ఆయన. కాబట్టి కొంత ప్రశాంతత, కొంత జ్ఞానం, వివేకం కలిగి ఉండండి. భక్తి చేయడం అంటే మనం ఈ ఆచార సంబంధమైన దాంట్లో నిమగ్నం అవ్వడం కాదు. భక్తిలో దేవుని ఉద్దేశాలను మనం జీర్ణించుకోవడమే భక్తి. దేవుని ఉద్దేశాల ప్రకారంగా చేస్తూ వెళ్ళడం భక్తి. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడం, పాటలు పాడుకొని దేవుని స్తుతించుకోవడం భక్తి. ఇందులో ఆత్మను అనుభవించడం, కృపావరములతో వాడబడడం దేవుని భక్తి. కానీ అందులో అల్లరి ఉండకుండా చూసుకోవాలి. నాన్ సెన్స్, న్యూ సెన్స్ లేకుండా చూసుకుందాం. ఇక మీదట జాగ్రత్త పడదాం. దయచేసి క్రైస్తవ సమాజం అంటే ఏమిటో, నిజమైన క్రైస్తవ్యం అంటే ఏమిటో లోకానికి ఇప్పటికే రుచి చూపించిన ఎందరో మహానుభావులైన క్రైస్తవులు ఉన్నారు కాబట్టే దేశం ఇంత పచ్చగా ఉందని మరలా చెప్తున్నాను. క్రైస్తవుడే భారతదేశానికి ఎన్నో మేళ్లు చేశాడు. విలియం కేరీ గారు, మదర్ తెరీసా గారు, పండిత రమాబాయి గారు, ఇలా మీరు చూసుకుంటూ పోండి. ఎందరో క్రీస్తును నమ్మి వెంబడించిన వారు సమాజానికి శ్రేయస్కరంగా నిలుచున్నారు, ఆటంకంగా లేరు. మరలా క్రైస్తవ్యం అంటే ఏంటో లోకానికి చూపించే టైం వచ్చేసింది. నిజమైన క్రైస్తవ్యాన్ని చూపించడానికి దయచేసి ఇది పాటించండి. మీరు హారన్స్ పెట్టి మీకు నచ్చిందేదో లోపల మీరు మోగిస్తూ ఉంటే బయట చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నేను స్వయంగా ఇబ్బంది పడ్డాను ఒక క్రైస్తవుడిగా. దయచేసి మిమ్మల్ని బతిమాలుతున్నాను. లోకానికి మనం నిజమైన సువార్త చేయాలి, యథార్థమైన సువార్త చేయాలి. ఈ సువార్త వారు వినకుండానే చనిపోతే తప్పక వారు నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకపోతే అంధకారం తప్పదు అని ఆ మార్గాన్నే మనం చూపిస్తున్నామని మన దేశం త్వరగా గుర్తుపట్టాలి. మరలా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ మాటల్లో కూడా మీరు తప్పుని లేవనెత్తుకొని మీ ఈగోలు హర్ట్ చేసుకొని మీరు ఈ మాటలో కూడా తప్పుడు కామెంట్లు, తప్పుడు ఆలోచనలు చేస్తే ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయగలరు? దేవుడే మిమ్మల్ని సరిచేయునుగాక. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అలాంటి పొరపాటు ఆలోచన వ్యవస్థ కలిగిన అన్నదమ్ములను బతిమాలుతున్నాను. ఆవేశపడితే సువార్త జరగదు, ఆలోచన పుట్టిస్తే సువార్త జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవను, దేవుని సంఘాన్ని, దేవుని ఉద్దేశాల్ని పాడు చేసేటట్లు మీ ఆవేశాలు, మీ ఉక్రోషాలు, మీ తొందరపాటు మాటలు రానివ్వకండి. దయచేసి సమాజం మనలను క్రీస్తు బూరలుగా గుర్తించే రోజులు తప్పక దగ్గరలో ఉన్నాయి. క్రైస్తవ సమాజం దేవుని ఉద్దేశాల ప్రకారంగా ఇంకొకసారి తేజరిల్లాల్సిన అవసరం ఉంది. నా ఈ మాటల్లో మీకు ఇంకా అభ్యంతరాన్ని, కోపాన్ని, ఇబ్బందిని కలిగించుంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇలాంటి మాటలు కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తున్నాయంటే మీరు సరైన భక్తిలో లేదు, తొందరపాటు భక్తిలో ఉన్నారు. మీకు భక్తి నేర్పే వాళ్ళు కూడా సరైన వారు కాదు అని అర్థం, అవగాహన లేని వారు అని అర్థం. ఇలాంటి ఎన్నో అర్థాలు ఆ తర్వాత వస్తాయి. అంతా వ్యర్థమైపోతుంది. పరమార్థాన్ని ఈ లోకానికి అర్థమయ్యేటట్టు చేయడానికి సంఘం ఉంది, కానీ మన సొంత అర్థాలను జీర్ణించుకొని వ్యర్థమైపోకుండా జాగ్రత్త పడండి. నేను మిమ్మల్ని మరలా బతిమాలుకుంటున్నాను. చర్చెస్ పైన హారన్స్ అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయండి, అనవసరంగా ఉన్నప్పుడు తప్పకుండా కట్టేయండి. మీరు ఆరాధన చేసిన ప్రతిసారి బయటికి వినబడక్కర్లేదు. వాక్యం సంఘానికి కానీ లోకానికి కాదు, లోకానికి సువార్త. మనం లోకంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉండకుండా చూసుకోండి. మనం హారన్స్ పెడుతుంటే ఆ దగ్గరలో ఉన్న ఇల్లు ఇబ్బంది పడుతున్నాయి, అందుకే మనం చెప్పే సువార్త కూడా వారికి న్యూ సెన్స్ గా, నాన్ సెన్స్ గా ఉంది. దయచేసి గమనించండి. న్యూ సెన్స్, నాన్ సెన్స్ ఇక ఆపేద్దాం, సెన్స్ ఉపయోగిద్దాం. దేవుడు మీకు తోడయుండును గాక. ఎందరో ప్రయాసపడి ప్రాణానికి తెగించి ఇంటికి పెట్టాల్సినటువంటి డబ్బును కూడా సేవకు పెట్టి యథార్థంగా సేవ చేస్తున్న మీకు ఆటంకాలు కలగడానికి ఈ హారన్ కూడా ఉంది. ఇది కూడా గమనిస్తారని నా సహోదర అన్నదమ్ములందరికీ
ప్రభువు పేరట ప్రకటిస్తూ సెలవు. దేవుడు మీకు తోడై